మన ఏవ కారణం బంధమోక్షయో అని మనస్సే సమస్తమైనటువంటి బంధాలకి మోక్షానికి కూడా కారణమవుతూ ఉంటుందట. అందుకనే పెద్దవారు ఎప్పుడైనా సరే ఏది చెప్పవలసి వచ్చినా మనస్సును సంబోధన చేస్తూ చెప్తారు. అందుకనే మనసా ఎటులోర్తునే అంటూ మనకి కీర్తనలు కనబడుతూ ఉంటాయి. ఇలా ఏది చూసినా కానీ మనస్సుకు నచ్చ చెప్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి అన్న పదాన్ని కూడా మనం వాడుకలో వాడుతూ ఉంటాం. అందుకనే ఈ కలియుగంలో వచ్చేటువంటి సమస్తమైనటువంటి కష్టాల్లోంచి మనం ఉద్ధరింపబడాలి అని అంటే పాపాన్ని పోగొట్టుకోవాలి. మరి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మనకు ఉపకరించేటువంటిది ఏంటి? వెంకటేశ్వర నామం. వేయం అంటే పాపం, కట అంటే తీసివేయటం, పాపాన్ని తీసివేసేటువంటి నామం కనుకనే స్వామివారికి వెంకటేశ్వర స్వామివారు అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి ఆ వెంకటేశ్వర నామాన్ని ఓ మనసా పరిపూర్ణంగా స్మరిస్తూ ఉండు, తద్వారా నీకు మేలు జరుగుతుంది అని తెలియజెప్పేటువంటి స్తోత్రమే వెంకటేశ్వరం మనసా స్మరాం. అటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీచిద్విలాసం శ్రీనివాసం వైకుంఠవాసం శ్రీనివాసం పద్మావతీశం శ్రీనివాసం నారాయణాఖ్యం శ్రీనివాసం బ్రహ్మస్వరూపం శ్రీనివాసం బ్రహ్మాండదీపం శ్రీనివాసం బ్రహ్మేంద్రవందితం శ్రీనివాసం శ్రీశంకరార్చితం శ్రీనివాసం దేవాధిదేవం శ్రీనివాసం శ్రీగిరినిలయం శ్రీనివాసం శేషాద్రివాసం శ్రీనివాసం గరుడాచలేశం శ్రీనివాసం వెంకటాద్రీశం శ్రీనివాసం నారాయణేశం శ్రీనివాసం వృషభాద్రివాసం శ్రీనివాసం వృషశైలవాసం శ్రీనివాసం సప్తాద్రివాసం శ్రీనివాసం ఆద్యంతరహితం శ్రీనివాసం ఆనందనిలయం శ్రీనివాసం మత్స్యావతారం శ్రీనివాసం కూర్మస్వరూపం శ్రీనివాసం శ్రీవరాహాత్మకం శ్రీనివాసం శ్రీనారసింహం శ్రీనివాసం శ్రీమహావామనం శ్రీనివాసం నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం అంటూ సాగేటువంటి ఉమామహేశ్వర స్తోత్రం చాలా ప్రత్యేకమైనటువంటిది. శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ స్తోత్రాన్ని 12 శ్లోకాలతో మనకు అందించారు. ఉమామహేశ్వరులు అనేటువంటిదే చాలా గొప్పదైనటువంటి శబ్దం. ఉమా అంటే ఓంకారము అని అర్థం. అకార ఉకార మకారములు ఓంకారములు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త అటు ఇటుగా చేస్తే ఉ మా ఆ ఉమ అయినది అని చెప్పాను. అంటే ఓంకారం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి పరమాత్మ గనక ఆయన ఉమామహేశ్వరుడు అన్నారు. మరి మహేశ్వర శబ్దం దేని గుర్తు? మహత్ అనేటువంటిది గొప్పదైన అనేటువంటి శబ్దాన్ని సూచిస్తుంది. ఈశ్వర శబ్దం ఐశ్వర్యప్రదాయకమైనటువంటిది, గొప్పదైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు కనుక ఆయన్ని మహేశ్వరుడు అన్నారట. ఐశ్వర్యం అంటే ఏమిటి? శాశ్వతమైనటువంటి మోక్షం ఏదైతే ఉందో దానికి ఐశ్వర్యము అని పేరు. అటువంటి స్థిరమైనటువంటి కైవల్యాన్ని ప్రదానం చేసేటువంటి స్వామి కనుక ఆయనకి మహేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. మరి ఈ కైవల్యం దేనివల్ల వస్తుంది? ఓంకారాన్ని నిత్యం అనుసంధానం చేస్తూ ఉండటం వల్ల, జపం చేస్తూ ఉండటం వల్ల మనకు ఐశ్వర్యం వస్తుంది అని చెప్పని. కానీ ఓంకార ప్రాప్యుడని చెప్పని, ఓంకారం ద్వారా మనం పొందవలసిన దాన్ని పొందాలనడానికి గాను నిదర్శనంగా దాన్ని పామరజనానికి కూడా తెలియజేయడం కోసం అని చెప్పని శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ఉమామహేశ్వర స్తోత్రాన్ని రచన చేసి మనకు అందించారు. ఇందులో ఏకకాలంలో అటు అయ్యవారిని ఇటు అమ్మవారిని ఇద్దరిని కూడా మనం ప్రసన్నం చేసుకోవడానికి కానీ అవకాశాలు కలుగుతాయి కనుక నిత్యము ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆయురారోగ్యాలతోటి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి, అదే ప్రకారంగా తుదియందు మోక్షాన్ని పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అంటూ
ఈ స్తోత్రానికి ఉండేటువంటి 13వ శ్లోకం ఏదైతే ఉందో అది ఫలశ్రుతిగా మనకి తెలియజేస్తూ వస్తోంది. అంతేగాక ఈ ఉమామహేశ్వర స్తోత్రాన్ని ఎవరైతే సాయంకాలం ప్రదోష సమయంలో నిత్యం మానకుండా పారాయణ చేస్తూ ఉంటారో వారికి మరుపు అనేది లేకుండా చక్కటి సునిశితమైనటువంటి జ్ఞానం కలగడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఆ ఉమామహేశ్వర స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరుచి విష్ణుంద్రసుపూజితాభ్యాం విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం అమలం కమలోద్భవగీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమ సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి. భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషు నాచాదృతః సత్పక్షః సుమనో వనేషు స్వపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. మన నిత్య దైనందిన జీవితంలో మనకి లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపకరిస్తుందో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మనం ఏదైనా సరే పొదుపు పథకాలు అవలంబిస్తున్నాం, ఇవి ఇంకా ఎక్కువగా సాగాలి, మనం చక్కగా డబ్బు దాచుకోవాలి, రూపాయిని 10 రూపాయలుగా చేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకరించేటువంటి ఒక భవ్యమైనటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. ఆ నామమే ఓం ఐం హ్రీం శ్రీం కోశనాథాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కోశనాథాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కోశనాథాయే నమః. కోశం అంటే ఏమిటి? రాజుగారి ధనాగారానికి కోశం అనేటువంటి పేరు ఉంది అని చెప్పని మనం ప్రధానంగా వింటూ ఉంటాం. మన ఇంట్లో ఉండేటువంటి ధనం చాటుకునేటువంటి చోట అయితే ఉంటుందో అది కూడా కోశమే. ఎక్కడైతే డబ్బు నిల్వ చేసుకుంటూ ఉంటామో, తీసి మళ్ళీ ఖర్చు పెట్టడానికి అవసరం లేకుండా ఈ డబ్బు నేను నా భవిష్యత్తు కోసం దాచుకుంటున్నాను అనేటువంటి చోట ఏదైతే ఉంటుందో అదల్లా కోశమే. అటువంటి కోశమును వృద్ధి చేస్తూ ఉంటారు గనక, అటువంటి కోశమును పరిపాలన చేస్తూ ఉంటారు గనక, అటువంటి కోశమును సంరక్షిస్తూ ఉంటారు గనక అమ్మవారికి కోశనాథ అనేటువంటి పేరు వచ్చింది. అందుకనే ఈ ఓం ఐం హ్రీం శ్రీం కోశనాథాయే నమః అనేటువంటి నామాన్ని కనుక చక్కగా నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే మనకు ఉండేటువంటి పొదుపు పథకాలను మనం వృద్ధి చేసుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంటే ఏంటి? వడ్డీలకు ఇవ్వడం కాదు, ఇంకొక రకంగా చక్కగా బ్యాంకులో దాచుకోవడం కానీ, ఇంకో రకంగా కానీ చక్కటి సేఫ్టీ మెథడ్స్లో మనకు ఉండేటువంటి ఒక రూపాయిని 2 రూపాయలుగా చేసుకోవడానికి కావాల్సినటువంటి వనరులు మనకి చక్కగా సమకూరుతాయి. అంతటి భవ్యమైనటువంటి నామం ఈ నామం. అటువంటి ఓం ఐం హ్రీం శ్రీం కోశనాథాయే నమః అనేటువంటి నామాన్ని నిత్యం జపిద్దాం, చక్కటి ఐశ్వర్యంతో వర్ధిల్లుదాం.